నేను 16 సోమవారం వ్రతం స్టార్ట్ చేసి అప్పుడే 5 వారాలు అయిపోయాయి అనిపిస్తుందండి. నేను సంకల్పం చేసుకున్నాను సోమవారికి ఎలా అయినా సరే పగలంతా ఉపవాసం ఉండి తండ్రి సాయంత్రం సంధ్య వేళలో నీ పూజ చేసుకుంటాను అని అనుకున్నాను. చేసుకుంటానని అనుకున్న వరకే నా బాధ్యత, చేయించుకోవడం నీదే స్వామి అని సంకల్పించుకున్నాను. చాలా అంటే భయం అండి నాకు. పూజ చేసే వరకు కూడా టెన్షన్ అండి, ఏ మాటలు వస్తాయి ఏంటనేది అని. సోమవారం మీద దయ చేసి నేనైతే పూజ చేసుకుంటాను. దేవుడి దయ వల్ల 5 వారాలు కంప్లీట్ అయ్యాయి. అనుకోకుండా పూజ మధ్యలో మీకు విషయం చెప్తానండి. నాకు శివయ్య ఒక గిఫ్ట్ పంపించారు. ఎందుకంటే అది శివయ్య అనుకుంటేనే అది మన దగ్గరికి వస్తుంది, మనం అనుకుంటే అవ్వదు. లాస్ట్ వరకు చూడండి, మీకు అర్థమవుతుంది చెప్తాను. నేనైతే నండు శ్రీనివాసరావు గారు చెప్పిన విధంగా నేను పూజ చేసుకుంటున్నానండి. ముందుగా అన్ని పేట దగ్గరికి దేవుడి గదిలో అన్నీ పెట్టుకుంటానండి. కింద ముందు పసుపు రాసి ముగ్గులు వేసి మళ్ళీ పేటకు కూడా పసుపు రాసి ముగ్గులు వేసుకుంటాను. ముగ్గులు వేసుకున్నాక పేట పైన క్లాత్ వేసుకుంటాను. క్లాత్ వేసుకొని ఫోటో, తాంబూలాలు, తర్వాత మొత్తం పువ్వులు ఏటేటి పూజకి అవసరమో మర్చిపోకుండా అర్ఘ్యం ఇచ్చేటప్పుడు వాటరు అన్నీ తెచ్చి పెట్టుకుంటానండి. అన్నీ చక్కగా రెడీ చేసి దీపాలు, నెయ్యి అన్నీ నిత్య దీపాలు సాయంత్రం పైన మన దేవుడి దగ్గర కూడా దీపాలు పెట్టుకుని రెడీ చేసి అన్నీ సెట్ చేసుకుని అప్పుడు కూర్చుంటానండి. కూర్చొని నండు శ్రీనివాసరావు బుక్ ప్రకారంగా బుక్ కూడా ఉంది, దాని ప్రకారం చేసుకుంటాను. ఒక ముత్తైదు పిలుచుకొని తాంబూలం ఇచ్చుకుంటున్నానండి. కాలు పసుపు రాసి చక్కగాన తాంబూలం ఇచ్చుకున్నాను, పార్వతీదేవిగా అమ్మవారి స్వరూపంగానే. ఈసారి అయితే నాకు కోటి శివలింగాల పువ్వు అంటండి, నాకు తెలీదు ఆ పువ్వులు దొరికాయి. అదే లాస్ట్లో చెప్తానని చెప్పాను కదండి. నాకు మీరు వీడియోలో చూస్తుంటే అర్థమవుతుంది చూడండి. త్రిశూలం అదైతే అనుకోకుండా మా ఇంటికి వచ్చిందండి. నిజంగా త్రిశూలం నిజంగా చెప్తున్నానండి. అది ఎలా వచ్చిందో ఏంటో కూడా అర్థం కాలేదు. ఒక అతను తీసుకొచ్చి ఇచ్చారు, మా హస్బెండ్ పంపించారని చెప్పేసి మా ఆయనకి అడిగాను. అంటే తను అన్నారు అక్కడ ఉంది, వాళ్ళు పోస్టింగ్ వచ్చేసారు వెళ్ళిపోయారు, అతను దానికి మొక్కేవారు, తనకి కాల్ చేస్తే అది అసలు ఎప్పుడు ఇంతవరకు నేను మిస్ చేసుకోలేదు, ఏమో నీకోసం ఉండిపోయిందేమో అని చెప్పి మీరు తీసుకోండి అని చెప్పారంట. అయితే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. శివయ్య మనకి ఏ చేయాలి, మన దగ్గరికి రావాలి ఏదో రకంగా అనుకుంటే కంపల్సరీ అవుతుంది అది. నాకైతే నిజంగా చాలా హ్యాపీ అనిపించింది. నేను పూజ చేసుకున్నందుకు స్వామి నా దగ్గరికి వచ్చారని హ్యాపీ అనండి. ఇంకా అంతకుమించి ఇంకేం కాదు. ఎవరు తప్పుగా అనుకోవద్దు. నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి. బాయ్ అండి.